వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మొన్న అయితే అన్న వాళ్ళు అయితే 10th ఎగ్జామ్ రాశారు కదా. ఆ 10th ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే ఈరోజు అయితే వచ్చాయి. మనమైతే ఆ రిజల్ట్స్ అయితే చూస్తున్నాం. అయ్యో ఏమైందన్నా? రెండు సబ్జెక్టులు వేరేరా. రెండు సబ్జెక్టులు వేరే. దేంట్లో? 10th. ఓ రెండు 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 సబ్జెక్టులు పోతాయా? రెండు సబ్జెక్టులు పోతాయా? రెండు పోతాయా? రెండు సబ్జెక్టులు పోతాయా? రెండు సబ్జెక్టులు. ఫ్రెండ్స్, మీరు మీ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కనుక 10th ఎగ్జామ్లో ఫెయిల్ అయితే మీరు వాళ్ళని ఏం నిందించకండి. అంటే వాళ్ళను తిట్టడం కానీ నువ్వేంది ఇట్లా ఎంత చదువుకున్నా గిట్లా చేసినవేంది అని ఎట్లా అయితే అనకండి ఫ్రెండ్స్. అట్లా అన్నారనుకోండి కొద్దిగా బాధపడతారు కదా, వాళ్ళు బాధపడి తప్పుడు డెసిషన్లు తీసుకుంటారు. మీరు అట్లాంటి పనులు అయితే అసలే చేయకండి ఫ్రెండ్స్. ఇప్పుడు కాకపోతే మళ్ళీ వచ్చేటప్పుడు రాస్తారు. ఏమవుతుంది ఫ్రెండ్స్? ఏం కాదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో అయితే మనం అయితే కలుద్దాం. ఫ్రెండ్స్. బాయ్.